రైట్ తెలంగాణ మరో ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. మొన్నటి వరకు గ్రామ సర్పంచ్ ఎన్నికల కోలాహలంలో ఉన్న గ్రామాలు ఇప్పుడు పట్టణాల వంతొచ్చింది. అంతే పొలిటికల్ అలజడి మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని నిండా ముంచిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక బీసీల ఆగ్రహాలు నిరసనల మధ్యనే సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసింది ప్రభుత్వం. అదే ఊపుతో ఇప్పుడు మున్సిపల్ పోరుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటర్ లిస్ట్ ముసాయిదాను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఈ నెల 12న ఫైనల్ లిస్ట్ ని కూడా ప్రకటించనుంది. ఆ తర్వాత నెలాఖరులోపు ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. అయితే బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చకుండానే రేవంత్ సర్కార్ మున్సిపల్స్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చకచకా చేస్తోంది. మార్చిలో వార్షిక పరీక్షలున్నందున ఆలోపే ఎన్నికలు ముగించాలని యోచిస్తోంది సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్. అయితే బీసీల ఓట్లు దండుకుని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్న విమర్శలున్నాయి. గత నెలలో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేదు. కేవలం 17%తోనే సరిపెట్టింది. ఆ కసితోనే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలవలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులుండవు కాబట్టి బీసీ సంఘాలు కూడా కాస్త సైలెంట్ అయ్యాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నందున 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఇప్పటికే బీసీ సంఘాల జేఏసీ కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్ని కలిపి 50%కి మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించనుంది. క్షేత్రస్థాయిలో బీసీల జనాభా, వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని కమిషన్ ఇప్పటికే పరిశీలిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరోసారి బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్న విమర్శలు బీసీ సంఘాల నుంచి కూడా మొదలయ్యాయి. పార్టీ గుర్తుల ఆధారంగా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. బీసీలకు ఎలాంటి హామీ ఇచ్చి ఓట్లు అడుగుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల మాదిరిగా పార్టీ పరంగా ఇస్తామని బీసీలను బుజ్జగిస్తుందే? మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ ను నమ్ముతారా? బీసీలను ఎలాంటి హామీతో మచ్చుకు చేసుకుంటుంది? బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు ఇస్తోంది? సర్పంచ్ ఎన్నికల మాదిరిగా బీసీలకు 17%తోనే సరిపెడుతుందా, లేక గతంలో ఉన్న 32% రిజర్వేషన్లు కల్పిస్తుందా? బీసీ రిజర్వేషన్లను ఎలా ఖరారు చేస్తారు? 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటారా? కులగణన సర్వే ఆధారంగా ఇవ్వగలరా? బీసీ సంఘాలు ప్రతిపక్షాలను ఎలా తిప్పికొడతారు? ఇన్ని ప్రశ్నలైతే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అధికార పార్టీ ముందున్నటువంటి సవాళ్ళని చెప్పొచ్చు. మున్సిపల్స్ ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ కు సంబంధించి ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ సంబంధించి మంత్రులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. ప్రజలని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే బీసీ రిజర్వేషన్ ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీ గతంలో కూడా ఏదైతే నెరవేర్చుకున్నా ముందుకెళ్ళిందో సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి, పార్టీలు గుర్తులుండవు కాబట్టి క్వశ్చన్ చేసినా సద్దు మరిగిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పార్టీల గుర్తుల మీద జరుగుతుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, బీసీలకు ఎటువంటి హామీ ఇస్తుంది, ఏ విధంగా నచ్చ చెప్తోంది, ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు. గతంలో కూడా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు క్వశ్చన్ చేశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్ ఇచ్చే ముందుకెళ్తామన్నారు, కానీ మాట తప్పారు. మరి ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారనే దానికి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, ఓవర్ టు యు. ఎస్, థ్యాంక్ యూ ఆశా. ఇప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఫిబ్రవరి 2026 అంటే ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం మొదట 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించింది. ప్రకటించినప్పటి నుంచి కూడా మనం చూసాం రాష్ట్రంలో వివిధ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అంటే 2024లో సర్వే నిర్వహించిన ప్రకారంగా కూడా దీనిపై కూడా ముందుకు వెళ్ళింది. తర్వాత కూడా కొంత బీసీ జనాభా లెక్కలకు సంబంధించి కూడా 57.6% కూడా అంచనా వేశారు. బట్ తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 26లో కూడా దీనికి స్టే ఇచ్చింది. మళ్ళీ డిసెంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది. బట్ ఇప్పుడు ఫైనల్ హీరింగ్ జనవరి 29న కూడా ఫైనల్ హీరింగ్ కూడా జరగబోతోంది. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ 34% కూడా పెంచే యోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లాలనే ఒక ఆలోచనలో కూడా తుదిగా కూడా దీనిపై కూడా ఇంకా స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది.
సో ఇంకా అంటే హైకోర్టు ఆధారంగా కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా అమలు కావడం లేదు. సో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందు ఆప్షన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. అంటే 2011 సెన్సెస్ పాత పద్ధతిలో ప్రకారం కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ఒకవేళ వెళితే లీగల్ గా ప్రభుత్వం తరపున ఒక సేఫ్ గా ఉండొచ్చు. బీసీ సంఘాలు అసంతృప్తి వాళ్ళ నుంచి కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అలాగే కులగణన చేస్తాం కాబట్టి ఎటువంటి ఉపయోగం లేదనే విమర్శ కూడా ఇప్పుడు రావచ్చు, ఒక ఛాన్స్ ఉంది. సో కులగణన ఆధారంగా సెకండ్ ఆప్షన్ ఒకవేళ చూసుకున్నట్టుదే కులగణన ఆధారంగా రిజర్వేషన్స్ తీసుకుంటే ఒకవేళ బీసీ సంఘాల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, సంతృప్తి కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. కోర్టు నుంచి కూడా స్టే వచ్చే ప్రమాదం ఉంది ఒకవేళ సెకండ్ ఆప్షన్స్ తీసుకుంటే. ఎన్నికలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పట్లోనే ఫిబ్రవరి 29 కాబట్టి ఫిబ్రవరిలో జరుగుతాయి అంటున్నారు కాబట్టి సో అదైతే సెకండ్ ఒపీనియన్ అయితే ఛాన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఫైనల్ గా థర్డ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే 2011 సెన్సెస్ అంటే జనాభా లెక్కల ప్రకారంతో పాటు కులగణన డేటా ఏదైతే ఉందో అంటే రెండింటినీ కలిపి ఆధారంగా కనుక ఈ మున్సిపల్ ఎన్నికలకు కానీ వెళితే కొంత సపోర్టింగ్ గా లభించే ఛాన్స్ ఉంది. సో ఇదే ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా జరగబోయే ఒక ఆప్షన్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ చూడాలి ఎట్లా జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా. సో మనతో మాట్లాడేందుకు గెస్ట్లు జాయిన్ అయ్యారు. సో జంగయ్య గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు, కేవీ గౌడ్ బీసీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జంగయ్య గారు ఏం చెప్తారు? ప్రభుత్వం ముందు ఆప్షన్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? వచ్చినటువంటి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణము కామారెడ్డి బీసీ డిక్లరేషన్. అది స్పష్టంగా జగమెరిగిన సత్యం. ఎందుకంటే బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ డిక్లరేషన్ ముందు సభా వేదిక ముందు ఢిల్లీ పెట్టడం జరిగింది. ప్రజలు నమ్మి నిజంగా కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది, గతంలో జరగలేదు, ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది రాజకీయ కానీ ఆలోచన కానీ బీసీలంతా కూడా కాంగ్రెస్ కావడానికి తమ శాశక్తిలో ప్రయత్నం చేయడం జరిగింది. ఇది స్పష్టంగా అంటే ఇక్కడ ఒకటి విషయం అండి, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ క్లియర్ ఉందండి. అంటే ఎక్కడ కూడా మనకు రాజ్యాంగం ప్రకారం 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% సీలింగ్ దాటొద్దనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని దాటకుండా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి మనము ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా అది తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానని చెప్పేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడంలో దానితో బీసీలు ఖచ్చితంగా నమ్మి వాటికి ఓటు వేయడంలో ఇలా అధికారంలో రావడానికి ప్రముఖ పాత్ర వహించారు బీసీలని మనము ఇక్కడ జగమెరిగిన సత్యంగా మనం భావించవచ్చు. కానీ మొన్నటి నుంచి దాదాపు 2 సంవత్సరాల కాల వ్యవధి అవుతున్నప్పటికీ కూడా ఎలక్షన్లు వస్తేనే బీసీలు గుర్తుకొస్తున్నారు కానీ పార్టీలకు ఎలక్షన్ల తర్వాత ఎవరు కూడా బీసీలను పట్టించుకున్న పాపాన ఓట్లేదని ఈ రోజు మనం చూస్తున్నటువంటి సందర్భం. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా బీసీ డిక్లరేషన్ కాకముందు రాష్ట్రంలో ఉన్నటువంటి 117 జంగయ్య గారు మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం క్లియర్ చేసుకోండి. రైట్, మన కాంగ్రెస్ గెస్ట్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, ఇప్పటికంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో హామీని బీసీలకు సంబంధించి అది నెరవేర్చకుండా కూడా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తుందని ఒక విమర్శ ఉంది. సో ఏ ప్రాతిపదికన ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు వెళుతున్నారు? 2011 సెన్సెస్ ప్రకారం పెడతారా లేకపోతే ఇప్పుడు అంటే ఏ విధంగా వెళ్లే ఛాన్స్ ఉంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఏదైతే మేము డిక్లరేషన్ చేసినామో దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర జనాభాను పూర్తిగా లెక్కించి ఖచ్చితంగా మనం 42% రిజర్వేషన్ ఇద్దామని చెప్పేసి తీర్మానం చేసి పెడితే వీళ్ళు కొంతమంది హైకోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది మేము సీరియస్ గా ఇది కేంద్రము చేయాల్సిన పని. కేంద్రము 9th షెడ్యూల్లో పెట్టి బిల్ పాస్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ప్రధానంగా దీనికి ఇబ్బందులు కలిగిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అయినా సరే మేము మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు చాలా దినాలు అయినాయని చెప్పేసి కోర్టు ఒత్తిడి తీసుకొచ్చి పెట్టినప్పుడు మేము ఎలక్షన్స్కి వెళ్ళినాం.
2011 జనాభా లెక్కల ప్రకారము ఎందుకంటే ఇప్పుడు 2011 అనేది చట్టబద్ధత ఉన్నది. మొన్న మేము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కలు ఏదైతే తీసినామో అది వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించిన కాడికే ఉన్నది. కానీ ఇప్పుడు ఈ 50% సీలింగ్ ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం. ఈ 50% సీలింగ్ ను ఎత్తివేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టినాం. కానీ దీనికి ఈ యొక్క సీలింగ్ ను ఎత్తేయడానికి బీసీ ప్రధాని చెప్పబడుతున్న నరేంద్ర మోడీ గారు కానీ, అదే రకంగా బీసీ చెప్పం 42% మేము మద్దతున్నామని చెప్తున్న బీజేపీ నాయకులే కానీ దీన్ని ఇక్కడ ఈ యొక్క బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా అయినా మొన్న జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికలలో నిజానికి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 2,000 చిల్లర మొత్తం పైన ఏజెన్సీ ప్రాంతాలకు రిజర్వేషన్స్ వెళ్ళిపోతే ఇంకా 10,000 ఉంటే 10,000లో ఎస్సీ ఎస్టీలను ఎస్సీలకు మరియు బీసీలకు అన్నింటిలో కూడా మనం చూస్తే మన బీసీలు దాదాపుగా 5,500 చిల్లర సర్పంచులు గెలిచిన అంటే 10,000లో ఇప్పుడు 42% కాదు, దాదాపుగా నిజంగా ఈ బీసీలకు ఈరోజు ఒక రిజర్వేషన్ చైతన్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఎందుకొరకు అంటున్న మాట అంటే ఎప్పుడైతే మేము ఈ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చేసి 42% ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బీసీలందరూ కూడా 42% కావాలి కావాలి కావాలని చెప్పేసి ఒక ఉద్యమ రూపం రావడం, వాళ్ళ లోపల ఒక భయంకరమైన చైతన్యం రావడం, రాజకీయంగా వాళ్ళు జనరల్ స్థానాల్లో కూడా బీసీలు సర్పంచ్ గా ఎన్నికైన పరిస్థితి ఉన్నారు. అంటే 5,000 దాటింది బీసీలు. వాస్తవానికి రిజర్వేషన్స్ 2,500 చిల్లర రిజర్వేషన్ వస్తే 2,000 పైబడి మళ్ళీ అసలు రిజర్వేషన్ కన్నా ఎక్కువ సీట్లు గెలిచిన వీళ్ళు. 10,000లో బీసీలకు వచ్చిన రిజర్వేషన్ ఎంత అంటే 2,200 అంత చిల్లర ఉంది అంతే. అయితే వీళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్ లో జనరల్ సీట్లలో కూడా 2,500 పైబడి గెలిచారంటే దాదాపుగా 5,000 రిజర్వేషన్ కన్నా డబల్ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. అంటే బీసీల చైతన్యానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ రిజర్వేషన్ చట్టబద్ధత కోసం 42% కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ కేంద్రం దీనికి మోకాలు అడ్డుతుంది. కోర్టులు కూడా ఈ సీలింగ్ అనే దాని మీద అడ్డం పెట్టి ఈ రకంగా జరుగుతుంది. మేడం, ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కోర్టు ద్వారా వాదనలు కోరుతున్నాం. అయినా సరే బీసీలకు జనరల్ స్థానాల్లో, ఎందుకంటే ఇది బీఫామ్ తో జరిగే ఎలక్షన్స్ కనుక ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు 42% దాకా సీట్లు వచ్చేటట్టు మేము ఇస్తాము. ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది 2011 ప్రకారం ఖరారైనా సీట్లు కేటాయింపు ఇచ్చేది, సీట్లు ఇచ్చే టికెట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కనుక 42% దాటి ఖచ్చితంగా బీసీలకు మేము సీట్లను కేటాయిస్తాం. మేము ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి 9th షెడ్యూల్లో పెడితేనే బీసీలకు ఇక్కడ న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా బీసీ చైతన్యం రావాల్సిన అవసరం కూడా ఉన్నది. బీసీ నాయకులు కూడా ఆర్ కృష్ణనే కానీ, ఆర్ కృష్ణ గారు బీజేపీలో ఉన్నారు, ఆయన మోడీ గారి దగ్గర కూర్చొని గట్టి కూర్చొని మాట్లాడితే అవుతుంది, తను లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పేసి మాట్లాడాలి. కానీ కొంతమంది స్వార్థపూర్తంగా వ్యవహారం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మేడం, మేము మాత్రం ఖచ్చితంగా 42% కు ఇంకా ఎక్కువనే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. బీసీ నాయకులు కేవీ గౌడ్ గారు ఉన్నారు. సో మరొకసారి బీసీలకు ప్రభుత్వం మోసం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు? బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే ఎటువంటి ప్రతిపాదనలు ఉండాలంటారు గౌడ్? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ముందుగా ఫైనాన్స్ యాజమాన్యానికి, తర్వాత కన్నడలో ఉన్నటువంటి కొట్టం జంగయ్య గారికి, దేవుని సతీష్ మాదిగ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీసీ అంశాన్ని అనునితి ప్రచారంలో పెడుతున్నటువంటి ఐన్యూస్ కి ప్రత్యేకంగా బీసీ సమాజం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక బీసీలు అధికారం కోసం పోట్లాడుతున్నటువంటి వాస్తవం. బీసీలకు రాజకీయ అధికారం కావాలి అనేటువంటిది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. దానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక కారణం. 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు కల్పించినటువంటి ఒక హామీ బీసీలను కొంత ఈ ఉద్యమం వైపు మళ్లించినటువంటి అంశం. కానీ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందంతా చేసినాం, ఇక బీజేపీ చేయలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని తెరపైకి తెస్తా ఉంది. ఇది 100% సత్యం కాదు, కొంతవరకు నిజం అనుకుంటున్నారు. వాళ్ళు పార్టీగా వాళ్ళు చెప్పాల్సింది చెబుతున్నారు, ఒక రాజకీయ అంశంగా మార్చారు దీన్ని. వాస్తవానికి ముందుగా
ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బిల్ నెంబర్ 3 and 4 ఏదైతే తయారు చేసి ఇక్కడ లో అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ పంపారు, రాష్ట్రపతి పంపితే అది పార్లమెంట్ లో పెండింగ్ లో ఉంది ప్రస్తుతం. ఈ బిల్లు పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ముందుకు సాగలేదు అనేది మేము పదే పదే ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో ఆ బిల్లు పైన మేము ధర్నా చేసాం, ఆ బిల్లు పైన మేము పార్లమెంట్ లో మాట్లాడతామన్నారు, కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ ఎక్కడ కూడా చర్చలు లేవనెత్తలే. ధర్నా చేసినాం అంటున్నారు, కానీ ఆడికి పోయి రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కూడా ఈ బిల్లు మేము దీన్ని రాజ్యాంశంగా వాడుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే డిక్లేర్ చేశారు. దీన్ని బట్టి వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏందనేటువంటిది మనకు అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీసీలను మోసం చేసే వైఖరితోనే ముందుకు పోతా ఉంది. వారు అధికారంలోకి రావడానికి బీసీలే ఓట్లను వాడుకోవడానికి మాత్రమే హామీని ఇచ్చారు. ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ 42% రిజర్వేషన్లతో పాటుగా అనేక హామీలు ఉన్నాయి, 22 హామీలు ఉన్నాయి. పూర్తిగా 22 హామీలలో ఏ ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఉదాహరణకు కాంట్రాక్ట్ లో రిజర్వేషన్ ఇవ్వడం లాంటిది ఏదైనా కావచ్చు, వృత్తి కార్పొరేషన్ ఏర్పరచడం, వృత్తి కార్పొరేషన్ ఫండ్ కేటాయించడం, బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నేటి కూడా బీసీలకు 2,000 కోట్లు మించి 2 సంవత్సరాల్లో 2,500 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు. అంటే కేవలం ఆఫీస్ కిరాయిలు, కరెంట్ బిల్లు మాత్రమే చెల్లిస్తుంది తప్ప బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా లేదు. ఇక బీజేపీ మీద ఒక నిబంధన పెడతా ఉన్నారు. బీజేపీ కూడా ఇందులో ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉంది. మీరెందుకు అని చెప్పేసి ఆ పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని మీరెందుకు అమలు చేపిస్తున్నారు, ఇది మనకు రాజకీయంగా మనకు కలిసి వచ్చే అంశం కాదు, కాబట్టి మీరు దాన్ని పెద్దగా సపోర్ట్ చేయకుండా దాన్ని ఎట్లాగైనా సరే మభ్యపెట్టే ప్రయత్నం చేయమని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే దీనికి కోర్టు ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, లోకల్ బాడీ అనేటువంటిది, దాన్ని మీరు ఆ లోకల్ బాడీస్ ని అసెంబ్లీ తీర్మానంతోనే చేసుకోవచ్చు అంటే మళ్ళీ కూడా తీర్మానం చేసుకున్నప్పటికీ కూడా కోర్టు అడ్డుకున్నటువంటి వాట మనందరికీ తెలిసిందే. జీవోలు ఇస్తే కోర్టు అడ్డుకొని స్టే విధించింది. స్టే మీద పోట్లాడకుండా అటు పార్లమెంట్ లో చర్చ చేయకుండా బలవంతంగా ఇక్కడ లోకల్ బాడీస్ లో ప్రధానమైనటువంటి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అందులో కూడా బీసీలు తమ సత్తా చాటి 50% పైగా గెలిచి చూపించారు. 53% వరకు బీసీలు గెలిచి ఉన్నారు. వాళ్ళు ఇచ్చింది 17% రిజర్వేషన్లు యావరేజ్. వాళ్ళు చెప్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతం పోను మిగతా వాటిలో మేము 22% ఇచ్చినామని అంటున్నారు. మేము అడుగుతుంది ఆ 22% ముచ్చట కాదు, మేము 50% పైన గెలవగలిగినాం. ఇప్పుడు మీరు మాకు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీఫామ్లు ఇవ్వాలనేటువంటిది ప్రధాన డిమాండ్ మాది. బీఫామ్లు ఇవ్వని పార్టీలను పొందబెడతాం అనేటువంటిది మేము చేసినటువంటి స్టేట్మెంట్. పదే చెప్తా ఉన్నాం, బీసీలకు జనాభా దామాషను మించి గెలిచేటువంటి శక్తి ఉన్నప్పుడు మీరు కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని కులాలకు మాత్రమే బీఫామ్లు ఇస్తాం, వాళ్ళనే మేము బీఫామ్తో గౌరవించుకుంటాం అనేటువంటి వైఖరిని పార్టీలు మానేయాలి. ఖచ్చితంగా బీసీలకు వారి జనాభాను మించి గతంలో రెడ్లకు, వెల్లములకు ఎలాగైతే మీరు బీఫామ్లు అత్యధిక శాతంలో ఇచ్చారో అదే విధంగా రిజర్వేషన్ బోను మిగతా అన్నింటినీ కూడా స్థానిక సంస్థల్లో 100కు 100% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. 42% ఇవ్వలేకుండా పోతే పార్టీ కూడా మా జనాభా దామాష ప్రకారం మాకు 56% అని ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసిందో దాని ప్రకారమైన మాకు కేటాయించాలి. లేదా అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ప్రకారం అప్పుడున్నటువంటి 65% ప్రకారమైన మాకు బీఫామ్లు ఇవ్వాల్సిందే. మేము డిమాండ్ చేస్తుంది వాళ్ళకు వీళ్ళు ఇవ్వడం కాదు, మా బీఫామ్లు ఇవ్వండి, మేము గెలిచి చూపిస్తాం. 100% బీఫామ్లు ఇవ్వండి, 100% మేము గెలిచి చూపిస్తాం. మా సోదరులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా కలిసి మేము సంయుక్తంగా మా విజయాన్ని, మా అధికారాన్ని మేము సాధించుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ దిశగా మా ఆలోచన కార్యాచరణ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో బీసీ జనబోధాలు అనేటువంటి కొత్త వినూత్నమైనటువంటి కార్యాచరణని రూపొందించి ఇంప్లిమెంట్ చేస్తాం. దాని తర్వాత ఢిల్లెంపల్లెం అనేటువంటి ఒక సాంస్కృతిక విప్లవానికి కూడా నాంది పలికాం. దాన్ని కూడా త్వరలో ఎల్బీ నగర్ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతుంది. మా అధికారం అన్ని పార్టీలు మావే. మా నినాదం ఒకటే, ఏ పార్టీ మాకు వ్యతిరేకం కాదు, ఏ పార్టీ అనుకూలం కాదు, అన్ని రాజకీయ పార్టీలు మావే. అన్ని రాజకీయ పార్టీల ద్వారా లభించేటువంటి అధికారం కూడా మాదే, బీఫామ్ ఇచ్చేటువంటి శక్తి కూడా మాదే, బీఫామ్ తీసుకునేటువంటి శక్తిగా కొనసాగిస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారు. సో కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏదైతే ఈ సమస్య ఉందో కూడా తేలిపోయే అవకాశం ఉంది. బట్ ఎందుకు బీసీలో న్యాయ హక్కులకు సంబంధించి కూడా ఏమైనా పరిమితులు ఉంటాయా? చట్టబద్ధంగా కూడా దీనికి ఒక సొల్యూషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? రిజర్వేషన్లు కూడా మేము డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధాన అంశం. విద్యా ఉద్యోగాల్లో కూడా మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నటువంటిది బీసీ సమాజం. ఇక్కడ జంగయ్య గారు
కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆమోదించినటువంటి పార్లమెంటులో ఆమోదించాల్సినటువంటి బిల్లుల పైన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేదు, కనీసం మాట్లాడడం లేదు. బిల్లు చేసినాం, మేము ఇల్లు అలికినాం, పండుగ చేసుకోండి అన్నట్టుగా మేము బిల్లు అసెంబ్లీలో ఆమోదించినాం, పార్లమెంట్ లో కూడా బీజేపీ ఆమోదించాలి అంటున్నారు. మరి ఇక్కడ మీరు ఎలాగైతే అసెంబ్లీలో ఆమోదించడానికి మీరు ఎలాగైతే అన్ని పార్టీల మద్దతు కూడా కట్టిరో అదే విధంగా పార్లమెంట్ లో కూడా మీరు బిల్లు మద్దతు కూడా కట్టి ఆమోదింపజేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు సమయం ఉంది. తక్కువగా ఉంది. రైట్, ఓకే అండి గౌడ్ గారు. రైట్, జంగి గారు ఏం చెప్తారు? సమయం తక్కువగా ఉందంటే బీసీలు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారు. సో కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్రంలో ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సమస్య ఏదైతే ఉందో అవన్నీ కూడా అమలయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికి ఎప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎప్పుడు చట్టబద్ధతగా వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? రాజకీయ పార్టీలు రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసినప్పుడే అది అవుతుంది తప్ప పార్టీల పరంగా ఇది అయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాలి. అలాంటి సందర్భంలోనే బీసీలకు పర్మనెంట్ గా రిజర్వేషన్స్ ఉంటాయి తప్ప పార్టీల పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తాము లేకపోతే ఇంకొక రకంగా చెప్తాము అని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా చేస్తే మాత్రం ఇది శాశ్వతంగా పరిష్కారం కాదు. ఏదైనా వాళ్ళు ఏదో స్వలాభం కోసం చేస్తున్నారు కానీ ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మనం తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు బీసీల డిక్లరేషన్ కోసం ఏదైతే ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది, అంటే బీసీ సంఘాలకు మద్దతుగా తెలపడం జరిగింది. కానీ దీన్ని పార్లమెంట్ లో ఎందుకు చర్చించలేకపోతున్నారు? పార్లమెంట్ లో ఉన్నటువంటి వీళ్ళ మంత్రులు ఎందుకు లేవనెత్తలేకపోతున్నారు ఈ అంశాన్ని? దీన్ని ఎందుకు బీజేపీ తీసుకోలేకపోతుంది? అంటే బీసీలో ప్రతి పార్టీ కూడా ఎలక్షన్లు వచ్చేసరికి బీసీలకు మేము సమ్మతంగా ఉన్నాము, బీసీ బిల్లుకు మేము మద్దతు తెలుపుతున్నామని చెప్తున్నారు కానీ బీసీ బిల్లుకు మాత్రం ఏ పార్టీ అడ్డు కాదంటున్నారు. మరి ఎవరు అడ్డు అవుతున్నారు, ఎవరు అడ్డంకిగా తయారవుతున్నారు? ప్రతి పార్టీ ఇక్కడ తెలంగాణలో తీసుకున్నట్లయితే ప్రతి పార్టీ కూడా మొన్న అసెంబ్లీలో అందరూ ఏకపక్షంగా దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఢిల్లీలో మాత్రం ఉన్నటువంటి పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? బీజేపీ కూడా ఒక చర్య ముందుకు తీసేసుకొని ఖచ్చితంగా దీన్ని మద్దతు తెలిపి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయంగా కూడా సామాజికంగా కూడా ప్రతి బీసీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పొచ్చు. కానీ ఏదో నామక వ్యవస్థగా చేయడం కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాలు ప్రతి పార్టీ ఇంతకుముందు బీసీ సంఘాల నుంచి కూడా మాట్లాడినప్పుడు ప్రతి బీసీ నాయకుడు కూడా ఒకటే, గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము పల్లకి మోసే కూలీలుగానే ఉన్నాం కానీ పల్లకిలో ఉన్నటువంటి అధికారం అనుభవించే అధికారం మాకు లేదా? ఎంతసేపు అగ్రవర్ణాల పెత్తనంలోనే మేము పనిచేయాలా? ఎన్ని రోజులు ఈ యొక్క కావడి మోసే దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి బీసీలో ఒక బీసీ ఇబ్బందులు కానీ బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా తన కష్టం తనకు తెలుసు కనుక కనీసం పాలించేటువంటి న్యాయం కావాలి అని చెప్పేసి బీసీలు అడగడంలో తప్పులేదు. కావున ప్రతి పార్టీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీలైనా సరే బీసీల కోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఎందుకంటే ఏ పార్టీ ఇంత అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి పార్టీలు ఎవరికంటే ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు కానీ బీసీల కోసం గొంతుకై మీరు నిలబడిన రోజు, బీసీల కోసం మీరు పోరాడిన రోజు మీ పార్టీలో మీకు సముచిత స్థానం ఉంటుంది. మీ సముచిత స్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరము బీసీల మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు బీసీలకు న్యాయం చేయాలి తప్ప బీసీలకు ద్రోహం చేసినటువంటి ఏ ఓకే జంగయ్య గారు, రైట్. సతీష్ గారు, ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ఇంకా బీసీలకి ఇప్పటికైనా కూడా న్యాయం చేసే అవకాశం ఉందా? కోర్టుల పేరు చెప్పి కూడా తప్పించుకునే ప్రయత్నంగా కూడా ఉందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? సతీష్ గారి కన్నా ముందు నేను ఒక మాట చెప్తాను మేడం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి. వీళ్ళు కోర్టులు అడ్డం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసుకోవడమే కాకుండా రాజ్యాంగ సవరణ అనేటువంటి కొత్త అంశాన్ని తెరపైకి చేస్తా ఉన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే కూడా దేశ డాటా అవసరం ఉంటుంది, అన్ని పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి పోరాటం. బీసీలకు తెలంగాణ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ బీసీ అధికంగా ఉంటుంది, ఇక్కడ వెనుకబడతనం అధికంగా ఉంటుంది. గతంలో ఉన్న చరిత్ర అంతా కూడా మనకు దాన్ని ప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 9వ షెడ్యూల్ చేర్చడానికి రాష్ట్ర యొక్క ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని 9వ షెడ్యూల్ చేర్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దాన్ని పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తక్షణమే ఆ దిశగా అడుగులేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సతీష్ గారు, సతీష్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. మ్యూట్ లో ఉన్నారు మేడం. ఇప్పుడు ప్రధానంగా 9th షెడ్యూల్లో చేర్చవలసిన
అధికారం కేంద్రంతో ఉందని. వాస్తవానికి రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తి ప్రకారము రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అని ఉంది. కానీ వీళ్ళు 50% సీలింగ్ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టి ఈ 50% రిజర్వేషన్స్ దాటొద్దని చెప్పేసి అని మాట్లాడుతున్నాం. వీళ్ళు భారతీయ జనతా పార్టీ మన అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఏ రకంగా ఇచ్చింది మేడం? బీసీల విషయానికి వచ్చే వరకు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? అయినా సరే బీసీలు చైతన్యమై నిజానికి చెప్తున్నాను, రాజకీయ పార్టీల ప్రకారం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఇది. ఎందుకొరకు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది, ధర్నాలు చేస్తున్నాము మేము, అందరు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులను మేము కలుస్తున్నాం. అంతేందుకు మన రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ గారు అసలు ఎంతో దారుణంగా మాట్లాడినట్టు నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక బీసీ బిడ్డ అయి ఉండి అసలు మేము బీసీ రిజర్వేషన్స్ మేము వ్యతిరేకిస్తున్నాం అండి, దాంట్లో ముస్లింస్ ఉన్నారని చెప్పేసి ముస్లిం పేరు చెప్పి దాన్ని అసలు ఇంత పెద్ద సైన్యం ఉన్న భారతీయ బీసీలో నోట్ల మన్నుగొట్టే ప్రయత్నం చేయడం అనేది అది పదవటైన పని కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, జంగయ్య గారు, కేవి గౌడ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.